అందరికీ నమస్తే అండి. దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద హాలిడే సీజన్. సీక్రెట్‌గా పేరెంట్స్ అందరూ కొంచెం బ్రెత్ తీసుకునే టైం వచ్చింది. మళ్ళీ పిల్లలందరికీ వన్స్ అగైన్ దే గో బ్యాక్ టు దేర్ గ్లూమీ బ్యాక్ టు ద సాల్ట్ మైన్స్ అంటారు. ఇష్టం లేకుండా పనికి వెళ్ళే సిట్యుయేషన్‌ని. ఈవెన్ ఆఫ్టర్ 2 మంత్స్ ఆఫ్ ద హాలిడేస్ కూడా మళ్ళీ స్కూల్స్‌కి లేదా కాలేజెస్‌కి వచ్చింది మొదలు వాళ్ళు మళ్ళీ ఎప్పుడు హాలిడే దొరుకుతుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ విద్యార్థి కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దే ఆర్ నాట్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు అటెండ్ ది క్లాసెస్, స్కూల్స్ అండ్ ఆల్. అంత ఎక్సైట్‌మెంట్‌గా ఏమీ కూడా ఉండరు. నిజం చెప్పాలంటే నేను చాలా మంది స్టూడెంట్స్‌తో మాట్లాడుతూ ఉంటాను. కాలేజ్‌కొచ్చిన తర్వాత స్కూల్స్‌లో ఇంకా కొంచెం బెటర్. కాలేజ్‌కొచ్చిన తర్వాత చాలామంది పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కాలేజ్‌కొస్తూ ఉంటారు. ఫ్యాకల్టీ కోసమనో, లేకపోతే ఏదో యాంబిషన్ ఫుల్‌ఫిల్ చేసుకుందామనో ఇలాంటివైతే కాదు. సో, ఇన్ దిస్ వీడియో పర్టిక్యులర్‌లీ ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు దట్ ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో జాయిన్ చేస్తున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కొంచెం నా ఫీలింగ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో వాళ్ళు ఎవరైనా ఉంటే గనక దిస్ ఈజ్ వాళ్ళ కోసం అనేది. ఎందుకంటే 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి మీరందరూ యూ హ్యావ్ యువర్ ఓన్ చాయిస్. ఈ కాలేజీలో, ఆ కాలేజీలో రకరకాలుగా జాయిన్ చేస్తున్నారు కదా! మీరు పిల్లల్ని జాయిన్ చేయడానికి మీరు వెళ్ళినప్పుడు ఫ్రంట్ ఆఫీస్‌లో గానీ, లేకపోతే క్లాస్ రూమ్ చూడటానికి వెళ్తున్నారు కదా! క్లాస్ రూమ్స్‌లో కానీ ఎక్కడైనా మీకు క్లాస్ రూమ్ యాంబియన్స్ అంటే జస్ట్ లైక్ ఏసీ అరేంజ్‌మెంట్, సీసీ కెమెరాస్ ఇవన్నీ కాకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు గానీ, లేకపోతే అన్నంరాజ్ మల్హోత్రా, అయ్యలరాజు శ్యామల, ఆనందీబాయి జోషి అండ్ గోపాల్ దాస్ కపోడియా, మధుసూదన్ గుప్తా వీళ్ళ చిత్రపటాలన్నీ మీరు ఎప్పుడైనా చూడటం జరిగిందా? ఎవరు వీళ్ళందరూ అంటారా? వీళ్ళందరూ ఎవరంటే మొట్టమొదటిసారిగా ఐఏఎస్ అయిన వాళ్ళు, డాక్టర్ చదువుకున్న వాళ్ళు, ఇంజినీరింగ్ చదువుకున్న వాళ్ళు, అట్లనే లాయర్ చదువుకున్న వాళ్ళు. అంటే వీళ్ళందరూ మొట్టమొదటిసారిగా ఎప్పుడో 17వ శతాబ్దంలో, 18వ శతాబ్దంలో అంత గొప్ప గొప్ప చదువులు చదువుకుని తర్వాత తరాల వాళ్ళకి మార్గదర్శకంగా నిలిచిన వాళ్ళు. విచిత్రంగా నేను ఇన్ని వేల మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎంపీసీలో స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు కదా! అడుగుతుంటా హూ వాస్ ద ఫస్ట్ ఇంజినీర్ అని చెప్పి. రియల్లీ దే పుట్ ఎ బ్లాంక్ ఫేస్. వాళ్ళకి తెలియని కూడా తెలీదు. ఎవరు ప్రతీది కూడా ఎక్కడ కూడా క్లాస్ బుక్స్ నుంచి మాత్రమే పిల్లలకి మనం చెప్పలేమండి. కొన్ని యాంబియన్స్ నుంచి వాళ్ళు చూస్తారు. మీరు రిసెప్షన్ ఫ్రంట్ ఆఫీస్‌లోకి వెళ్ళంగానే రకరకాలైనటువంటి వీళ్ళందరూ మనకి కనిపిస్తూ ఉన్నప్పుడు పిల్లలు న్యాచురల్‌గా హూ ఆర్ దోస్ పీపుల్ అనేది వాళ్ళు డెఫినిట్‌గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడి మందిరంలో మనం రకరకాలైనటువంటి పటాలు పెడతాం కదా! వాళ్ళు మనని ఖచ్చితంగా ఒక నమ్మకాన్నిస్తారు. మనని మోటివేట్ చేస్తారు. మనని ధర్మ మార్గాన్ని నడవమని చెప్తారు. అందుకే కదా! అట్లానే వీళ్ళందరూ కూడా చదువు కోసమని చెప్పి ఇలాంటి యాంబియన్స్ అనేది మనకి చాలా చాలా అవసరం. ఒక రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు, లేదా ఒక సినిమా థియేటర్‌కెళ్ళినప్పుడు, ఇంకో చోటుకెళ్ళినప్పుడు ఆ యాంబియన్స్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఓన్లీ కాలేజెస్ అండ్ స్కూల్స్‌లో మాత్రం మనకి ఇలాంటి యాంబియన్స్ అసలు ఎందుకు కనిపించట్లేదు? మన పిల్లల్ని కేవలం మనం గాంధీ, నెహ్రూ వరకు మాత్రమే మనం కన్ఫైన్ చేస్తున్నాం. మిగతా ఎవరిని కూడా మనం ఎందుకు పరిచయం చేయట్లేదు? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో, ఒక స్టూడెంట్ స్కూల్ లేదా కాలేజ్‌కి వెళ్తున్నాడంటే ఒక 90% లేదా ఏ ప్లస్ గ్రేడ్ తోటి సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి కాదు. పూర్తిగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు మౌల్డ్ చేసుకొని, వాళ్ళు చక్కగా జీవితాన్ని కావలసినట్లుగా ముందుకు తీసుకెళ్ళేటటువంటి శక్తిని తెచ్చుకోవడానికి వాళ్ళు స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వెళ్ళాలి. అంతేకానీ నాట్ ఫర్ ప్రోగ్రెస్ షీట్స్. ప్రోగ్రెస్ షీట్ తోటి పనేం లేదు. ఆ మార్కులతోటి పనేం లేదు. ఇట్స్ నాట్ ఏ స్కిల్. మార్కులు తెచ్చుకోవడం అనేది ఒక స్కిల్ మాత్రం కాదు. అది అసలు అవసరం కూడా లేదు. సో, మీరు ఒకవేళ కాలేజెస్ అండ్ స్కూల్స్‌లో ఇలాంటివేమీ లేవు కాబట్టి ఉండకపోవచ్చు, ఉండొచ్చు. లేకపోతే గనక అట్‌లీస్ట్ వాళ్ళ స్టడీ రూమ్స్‌లోనైనా ఇలాంటి ఒక యాంబియన్స్‌ని మీరు క్రియేట్ చేయండి. తప్పకుండా వాళ్ళ ఆలోచనని ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు. అండ్ వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేస్తారు. ఆహ్, ఓకే. సో టుడే దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. థ్యాంక్ యూ. దిస్ ఈస్ శ్రీలక్ష్మి సైనింగ్ ఆఫ్.